మధ్యం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. విజయవాడలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఆపి చలానాలు వేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళని మందలించేది, వాళ్ళని అభినందించేది. మంచిగా హెల్మెట్ పెట్టుకుని వెళ్తే అభినందించడం, అలా కాకుండా తేడా చేస్తే వాళ్ళని మందలించడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో అనేక మంది పోలీస్ సిబ్బంది ఆ పనే చేస్తున్నారు. అయితే ఇది కాస్త ఇప్పుడు తాజాగా ఒక వ్యతిరేకత వ్యక్తమైంది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు యూట్యూబర్లతో కలిసి రీల్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేసే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బూతులు తిట్టాడంటూ యువకులు ఎదురు తిరిగారు, నినాదాలు చేశారు పోలీసులకు వ్యతిరేకంగా. దాంతోపాటు ఆ పక్కన ఉన్నటువంటి వాహనాల మీద వెళ్ళేవాళ్ళు కూడా దిగేసి యువకులకు మద్దతుగా నిలిచి ఆందోళనకు దిగారు. అదనపు సిబ్బందిని చివరికి పోలీసులు అక్కడికి రప్పించాల్సి వచ్చింది. సిఐ గారు సారీ చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మద్యం సేవించి ఉన్నామంటూ మమ్మల్ని బూతులు తిట్టారు, మేమే మద్యం సేవించలేదు అంటూ ఆ యువకులు ఎదురు తిరగడం కీలకమైంది. తమని సోషల్ మీడియాలో దోషులుగా చూపిస్తున్నారంటూ ఆ యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ చలానాలు ఉన్నందుకు బూతులు తిట్టారని, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పిస్తామని బతిమాలను వినకుండా పరువు తీశారంటూ చెప్పుకొచ్చారు. దాంతో ఇక అట్లాంటి వివాదాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.